నమస్తే వెల్కమ్ టు ఓల్గా న్యూస్ నేను అనుష ఏపీలో మే 13న పోలింగ్ అయితే ప్రశాంతంగా జరిగిపోయింది అయితే అభ్యర్థులు కూడా ఎవరికి వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు ఇటువైపు అలియన్స్ అయితే గాని అలాగే వైఎస్ఆర్సీపీ అయితే గాని ప్రతి ఒక్కరూ మేము గెలుస్తామని చెప్పడం జరుగుతోంది అయితే తాజాగా వైఎస్ జగన్ కూడా ఐపాక్ టీమ్ కి థాంక్స్ గివింగ్ పార్టీ ఒకటి ఇచ్చి దేశం ఆశ్చర్యపోయే విధంగా రిజల్ట్స్ రాబోతున్నాయని చెప్పడం జరిగింది మనం చూసాం అలాగే కూటమి అభ్యర్థులు కూడా ఈసారి ఎలా అయినా సరే మరోసారి చంద్రబాబు నాయుడు సీఎం గా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు అంటూ చాలా వార్తలు వెలువడుతున్నాయి మనం చూస్తున్నాం ఈ నేపథ్యంలో అనేక సర్వేలు వెలువడుతున్నాయి ఎన్నికల ముందైతే గానీ పోలింగ్ తర్వాత అయితే గానీ అనేక సర్వేలు మనం చూసాం అయితే ఇప్పుడు తాజాగా మరో సర్వే వెలువడడం మనం చూస్తున్నాం ఈ సర్వే గురించి ఒకసారి పరిశీలిద్దాం మనం చూసుకుంటే ఈ సర్వే మొత్తం 7 రౌండ్లలో ఈ సర్వే పూర్తి చేయడం జరిగింది యాజ్ ఆన్ 12/5/2024 వరకు ఈ సర్వే చేశారు అంటే కరెక్ట్ గా పోలింగ్ కి ముందు రోజు వరకు ఈ సర్వే చేయడం జరిగింది ఈ సర్వే ఒకసారి మనం పరిశీలించుకుంటే సాస్ గ్రూప్ SAS గ్రూప్ ఈ సర్వే నిర్వహించింది ఈ సర్వేలో ఓటర్లు మామూలుగా ఏ విషయాలకు ప్రభావితమయ్యే అవకాశం ఉంది అండ్ ఏ విషయాలను పరిగణనలోకి తీసుకొని వాళ్ళు ఓటు వేయడం జరిగింది ఒకసారి మనం పరిశీలిస్తే క్యాస్ట్ ముఖ్యంగా మనం చూసుకోవచ్చు ఆంధ్రప్రదేశ్లో క్యాస్ట్ అనేది కీలక పాత్ర పోషిస్తుంది అంటే క్యాస్ట్ ఈక్వేషన్స్ బాగా వర్కౌట్ అవుతాయి అలా అంటే తమ కులం వాళ్ళు ఎవరైనా పోటీ చేస్తే ఓటర్లు ఎక్కువగా వారికి ఓటేసే అవకాశం ఉన్నట్లు ఈ సర్వే ద్వారా తెలిసింది అలాగే చూసుకుంటే వాలంటరీ సిస్టమ్ అండ్ గ్రామ సచివాలయం సిస్టమ్ వాలంటరీ సిస్టమ్ గ్రామ సచివాలయ సిస్టమ్ ప్రజలకు అంటే పరిపాలన చేరువ చేశారు ఇంటి వద్దకు తీసుకెళ్లి సంక్షేమ పథకాలు అందజేయడం కానీ ఈ అన్ని విషయాల్లో ప్రజలు సాటిస్ఫైడ్ గా ఉండడం వల్ల ఇది కూడా ప్రభావితం చేసే అవకాశం ఉన్నట్లు మనకు తెలుస్తోంది అలాగే వెల్ఫేర్ స్కీమ్స్ తెలుసు మనకి వైఎస్ఆర్సీపీ ఎన్ని సంక్షేమ పథకాలు అమలు చేసిందో ఏవైతే నవరత్నాలు చెప్పారో జగన్ ప్రతి ఒక్కటి 99% అమలు చేయడం జరిగింది సో ఇది కూడా ఓటర్లపై ప్రభావం చూపే అవకాశం ఉన్నట్లు ఈ సర్వే ద్వారా తెలుస్తోంది అలాగే అలియన్స్ ఆఫ్ టీడీపీ జేఎస్పీ బీజేపీ అంటే ఈ 3 పార్టీలు కూటమి కట్టడం కూడా చాలా మంది అంటే ఈ అలియన్స్ కి ఓటేయడానికి అవకాశం ఉన్నట్లు అంటే ఈ ఫ్యాక్టర్ కూడా ఓటర్లపై ప్రభావం ఉందని చెప్పి ఈ సర్వే ద్వారా మనకు తెలుస్తోంది అలాగే బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్మెంట్ సచ్ యాజ్ స్కూల్ బిల్డింగ్స్ అండ్ హాస్పిటల్స్ అంటే గత గవర్నమెంట్ లో అంటే వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ లో ఏవైతే వాళ్ళు స్కూల్స్ డెవలప్ చేశారు లేదంటే మొత్తం స్కూల్స్ ఇంగ్లీష్ మీడియం చేయడం కానీ లేదంటే హాస్పిటల్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ అక్కడ ఉన్న ఎక్విప్మెంట్ ని అన్ని అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్ పెట్టడం కానీ ఇవన్నీ కూడా ప్రజల్లో మరొకసారి వైఎస్ఆర్సీపీకి పట్టం కట్టే ఆలోచన తెచ్చే విధంగా ఉంది అని చెప్పి సర్వే ద్వారా తెలుస్తోంది ఇక మనం చూసుకుంటే లా అండ్ ఆర్డర్ అంటే అక్కడ జరిగిన ఎటువంటి సంఘ విద్రోహ చర్యలు కానీ లేదంటే ఎటువంటి గొడవలు కానీ ఇలాంటివేవీ లేకుండా ప్రశాంతంగా పాలన జరిగినట్లయితే ఈ విషయాన్ని కూడా ప్రజలు పరిగణలోకి తీసుకొని ఓటు వేయడం జరుగుతుంది ఇంకా చూసుకుంటే హైక్ ఆఫ్ ఎలక్ట్రికల్ పవర్ బిల్స్ మనం చూసుకుంటే గత 5 ఏళ్లలో పవర్ బిల్స్ అనేది చాలా ఎక్కువగా వస్తున్నాయని చెప్పి ఒక ఆరోపణగా ప్రజల నుంచి మనకి ఎక్కువగా వినిపిస్తోంది అంటే వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ వచ్చాకే మాకు కరెంట్ బిల్ రేట్లు ఎక్కువగా పెరిగాయని మేము ఎక్కువ పే చేయాల్సి వస్తుంది అనేది కూడా ఒక ఆరోపణ ఎదుర్కొంటోంది వైఎస్ఆర్సీపీ అయితే ఈ విషయంలో ఎన్నోసార్లు గవర్నమెంట్ క్లారిటీ ఇచ్చేటప్పటికి అది ప్రజలకు ఎంతవరకు వెళ్ళిందో ఎంతవరకు ప్రజలు అర్థం చేసుకున్నారో అనేది ఒక క్వశ్చన్ మార్క్ గానే ఉంది అయితే ఈ పవర్ బిల్స్ పెరగడం అనేది కూడా ప్రజలను ప్రభావితం చేసే అవకాశం ఉన్నట్లు మనకి సర్వే ద్వారా తెలుస్తోంది అలాగే ప్రాబ్లమ్స్ ఆఫ్ గవర్నమెంట్ అండ్ రిటైర్డ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అంటే ఈ చాలా మంది గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ లేదంటే రిటైర్ అయిపోయి పెన్షన్ తీసుకుంటున్న గవర్నమెంట్ ఎంప్లాయీస్ కి కానీ పెన్షన్ సకాలంలో అందలేదని అలాగే గవర్నమెంట్ ఎంప్లాయీస్ కి అయితే శాలరీస్ 1వ తారీఖున పడలేదని ఇలా ఈ విధంగా చాలా మంది ఎవరి కంప్లైంట్స్ వాళ్ళు చెప్పడం జరిగింది మనం గతంలో మనం చూసుకుంటే సో ఇవన్నీ కూడా ఇప్పుడున్న వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ మీద ప్రభావం చూపి ఇవి అలియన్స్ కి అడ్వాంటేజ్ అయ్యే అవకాశాలు కూడా లేకపోలేదు ఇక మనం చూసుకుంటే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఇది చాలా ఇంపార్టెంట్ అని చెప్పుకోవాలి ఎందుకంటే లాస్ట్ ఒక వారంలో మనకి ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది చాలా ప్రభావం చూపించింది ఓటర్ల మీద అంటే ఇది దీని వల్ల ప్రభుత్వం మీ భూములను లాక్కుంటుంది అంటే మీ భూ హక్కులన్నీ ప్రభుత్వం చేతిలో ఉంటాయి ఈ విధంగా ఒక అపోహ అయితే ప్రజల్లోకి బాగా వెళ్ళింది అయితే ఇది ఎంతవరకు నిజం అబద్ధం అనేది పక్కన పెడితే ప్రజలైతే దీన్ని ఎక్కువగా తీసుకోవడం జరిగింది ప్రజలు భయభ్రాంతులకు గురవడం జరిగింది సో ఈ యాక్ట్ ప్రభావం కూడా ప్రజల మీద ఎక్కువగా ఉండి ఓట్లు అంటే తారుమారయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు మనకి సర్వే ద్వారా తెలుస్తోంది ఒక్కసారి మనం చూసుకుంటే ఇక్కడ ఓటింగ్ ప్యాటర్న్స్ ఉన్నాయి అంటే వైఎస్ఆర్సీపీకి అలియన్స్ కి ఏ విధంగా పడ్డాయి ఒకసారి చూసుకుంటే మనం ఫీమేల్ ఓటింగ్ మనం చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో మేల్ ఓటింగ్ కన్నా ఫీమేల్ మహిళా ఓటర్లు ఎక్కువగా ఉన్నారు అయితే ఈ మహిళా ఓటర్లు ఎవరి వైపు మొగ్గు చూపారు గమనించుకుంటే వైఎస్ఆర్సీపీకి 53% మహిళా ఓటర్లు ఓటేసినట్లు తెలుస్తోంది ఇక
టీడీపీ అలయన్స్కి వచ్చి 45% అండ్ అదర్స్ 2%. అలాగే మేల్ ఓటర్స్ అంటే పురుష ఓటర్లు 47% మంది వైఎస్ఆర్సీపీకి వేశారు. అయితే ఇక్కడ కూటమికి పురుష ఓటర్లు ఎక్కువగా వేశారు. ఎందుకంటే మనం చూసుకుంటే చాలా మంది నిరుద్యోగులు అయితే గాని, అలాగే అక్కడ ముఖ్యంగా మద్యం విషయంలో అక్కడ లోకల్ బ్రాండ్స్ ఇవ్వడం అనేది చాలా మంది అక్కడున్న మేల్ ఓటర్స్ దీన్ని వ్యతిరేకిస్తూ వస్తున్నారు. అంటే దానివల్ల వాళ్ళకి ఆరోగ్య సమస్యలు అయితే గాని ఏదైనా మనం చెప్పుకోవచ్చు. దానివల్ల చాలా మంది అక్కడున్న పురుష ఓటర్లు వైఎస్ఆర్సీపీకి వ్యతిరేకంగా ఉన్నారన్న విషయం మనకు తెలిసిందే. ఆ విధంగా పురుష ఓటర్లు అయితే ఎక్కువగా కూటమికి మొగ్గు చూపినట్లు మనకు కనబడుతోంది. 50% ఓటింగ్ అలియన్స్కే పడింది. ఇక అదర్స్ వచ్చి 3% పడింది పురుష ఓటర్లది. ఇక రూరల్ ఓటింగ్ అంటే పల్లెటూర్లలో ఎవరైతే గ్రామాల్లో ఉంటారో వాళ్ళ ఓటింగ్ చూసుకుంటే మనకు వైఎస్ఆర్సీపీకి 52% పడింది. అలాగే కూటమికి 45%. ఇది కూడా మనకి క్లియర్ కట్ గా క్లారిటీ ఉంది. ఎందుకంటే సంక్షేమ పథకాలు ఎక్కువగా గ్రామాల్లో ఉన్న వాళ్ళకే అందాయి కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా మళ్ళీ మరొకసారి జగన్కే పట్టం కట్టబోతున్నారు అన్న విషయం మనకు తెలిసిందే. ఆ విధంగా ఇక్కడ మనకి 52% రూరల్ ఓట్లు అయితే వైఎస్ఆర్సీపీకి పడ్డాయి. అలియన్స్కి వచ్చి 45% పడ్డాయి. అదర్స్కి వచ్చి 3% పడ్డాయి. ఇక అర్బన్ ఓటింగ్ అంటే పట్టణాల్లో ఉన్నవాళ్ళు చాలా మంది టీడీపీకే మొగ్గు చూపారు. మనకు తెలుసు కూటమికి వారు ఓటేస్తామని చెప్పారు. ఆ విధంగా ఇక్కడ వైఎస్ఆర్సీపీకి తగ్గిపోయింది. 46% మాత్రమే వైఎస్ఆర్సీపీకి వేయడం జరిగింది. 50% కూటమికి వేశారు. 4% అదర్స్కి వేశారనమాట. ఇక పూర్ అండ్ వెరీ పూర్ ఓటింగ్ అంటే మనం చూసుకోవచ్చు. అంటే పేదవారు ఎక్కువగా అంటే ఎవరైతే సంక్షేమ పథకాలు అందాయో వాళ్ళు మాత్రం ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీకి మరొకసారి పట్టం కట్టే ఆలోచనలో ఉన్నారు కాబట్టి ఇక్కడ 52% వైఎస్ఆర్సీపీకి వేయడం జరిగింది. టీడీపీ కూటమికి 46% మాత్రమే పడ్డాయి. అదర్స్ కి 2% పడ్డాయి. ఇక బీసీ ఓటింగ్ మనం చూసుకుంటే బీసీ ఓటింగ్ ఖచ్చితంగా బ్యాలెన్సింగ్ గా ఉంటుంది. ఎందుకంటే బీసీలకి ఒక 50 ఏళ్ల నుంచే పెన్షన్ ఇస్తానని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పడం, అలాగే ఇక్కడ మనం చూసుకుంటే జగన్ చాలా మంది బీసీ క్యాండిడేట్స్ కే సీట్లు ఇవ్వడం, ఈ విధంగా ఎవరికి వారు బీసీలకు లబ్ధి చేకూరుస్తామని చెప్పడంతో ఇక్కడ మనం చూసుకుంటే ఓటింగ్ పర్సెంట్ వైఎస్ఆర్సీపీకి 49.5% పడితే ఇక కూటమికి కూడా కొంచెం దగ్గరగా 48% వరకు అవకాశాలు ఉన్నట్లు మనకు తెలుస్తోంది. ఇక బీసీ ఓటింగ్ అదర్స్ కి అయితే 2.5%. ఈ విధంగా మనం కేటగిరీస్ వైజ్ చూసుకుంటే మహిళా ఓటర్లు, పురుష ఓటర్లు, రూరల్లో ఉన్న ఓటర్లు, అర్బన్లో ఉన్న ఓటర్లు, అలాగే పేదవారు, అదే కాకుండా బీసీ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఓట్లు, ఈ విధంగా మనం తీసుకున్నా సరే చాలా వరకు ఇక్కడంతా పోటాపోటీగా కనిపిస్తుంది. కొంతమంది వీరికి మొగ్గు చూపితే కొంతమంది కూటమికి మొగ్గు చూపడం జరుగుతోంది. ఈ విధంగా మనకి మొత్తం ఇక్కడ మొత్తం సపరేట్ చేసి సర్వే చేయడం జరిగింది, మనం చూడొచ్చు. ఇంకా మనం చూసుకుంటే టీడీపీ, జేఎస్పీ, బీజేపీకి ఏమి మైనస్ అవ్వచ్చు అనుకుంటే వీళ్ళు ఎవరైతే సీట్స్ కేటాయించారో ఆ ఎమ్మెల్యేస్ ఉన్న వాళ్ళంతా అంటే ఎవరికి అంటే బేస్లెస్ గా అంటే అర్హత లేని వారికి సీట్లు ఇచ్చారు, అందువల్ల కూడా వాళ్ళు ఓడిపోవడానికి అవకాశాలు ఉన్నాయి. ఆ విషయాన్ని కూడా ఓటర్ పరిగణలోకి తీసుకునే అవకాశం ఉంది అన్నట్లు మనకి ఇక్కడ ఈ సర్వే ద్వారా తెలుస్తోంది. అలాగే ఈ అపోజిషన్ పార్టీస్ ఏవైతే ఉన్నాయి టీడీపీ, జేఎస్పీ, బీజేపీ, ఈ 3 పార్టీలు ఇప్పుడున్న అంటే వైఎస్ఆర్సీపీ పార్టీ మీద కరెక్ట్ అయిన ఒక ఎలిగేషన్ క్లియర్ గా చెప్పలేకపోతున్నారు. అది ఆ కాన్ఫిడెన్స్ వాళ్ళలో లేదు అనేది కూడా ఒక ఆరోపణ. దీనివల్ల కూడా ఓటర్లు ఎక్కువగా వైఎస్ఆర్సీపీకి ప్రభావితం అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయని చెప్పి సర్వే చెప్తుంది. అలాగే మేజర్ అపోజిషన్ పార్టీస్ టీడీపీ, జేఎస్పీ ఆర్ నాట్ ఏబుల్ టు పెర్ఫార్మ్ ఇష్యూడ్ అంటే ఏవైతే మనకి అంటే ఆంధ్రాలో ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఆ ప్రాబ్లమ్స్ మీద ఈ అలియన్స్ అనేది గొంతెత్తకుండా అంటే జగన్ను ఓడించడమే లక్ష్యంగా వీరు కూటమి కట్టారు. కానీ అంటే ఆంధ్రాలో ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఆ ప్రాబ్లమ్స్ మీద వీళ్ళెవ్వరూ మాట్లాడలేదు అనేది కూడా ఒక ఎలిగేషన్. సో దీని వల్ల కూడా ప్రజల ఓట్లు ప్రభావితమయ్యే అవకాశం ఉన్నట్లు ఇక్కడ తెలుస్తోంది. అలాగే రీసెంట్ ఎలిగేషన్స్ బై టీడీపీ ఎలియన్స్ ఆన్ వాలంటరీ సిస్టమ్ మనం చూసుకుంటే ఫస్ట్ నుంచి టీడీపీ కానీ జేఎస్పీ కానీ వాలంటరీ సిస్టమ్ మీద అనేక ఆరోపణలు చేస్తుంది. వాళ్ళని సంఘ విద్రోహ శక్తులని, లేదంటే పురుషులు లేని టైంలో మహిళలను అంటే వాళ్ళు గ్రిప్ లో పెట్టుకోవడానికి, లేదంటే రకరకాలుగా వారు ఆరోపణలు చేయడం జరిగింది. అంటే అలియన్స్ వస్తే వాలంటరీ సిస్టమ్ ని తీసేస్తామని కొన్నిసార్లు చెప్పడం జరిగింది. మళ్ళీ ఎలక్షన్స్ ముందు వారికి శాలరీ పెంచి వాళ్ళకి మంచి శాలరీ ఇస్తామని చెప్పి ఈ విధంగా రకరకాలుగా వారి మీద ఎలిగేషన్స్, అలాగే తర్వాత మళ్ళీ మాట మార్చడం, ఇవన్నీ కూడా ఖచ్చితంగా ప్రజలు చూస్తున్నారు. ఇవి కూడా ప్రభావితమయ్యే అవకాశాలు ఉన్నట్లు మనకు తెలుస్తోంది. ఇలాగా ప్రామిసెస్ మేడ్ బై జేఎస్పీ అంటే ఈ కూటమి ఏవైతే మేనిఫెస్టోలో ప్రామిసెస్ చేసిందో సంక్షేమ పథకాలు అవి అన్నీ అంటే మన రాష్ట్రానికి వచ్చే బడ్జెట్ తో సంబంధం లేకుండా ఉండడం వల్ల కూడా ఓటర్లు నమ్మే పరిస్థితి లేదు అన్నది కూడా ఈ సర్వే ద్వారా మనకు తెలుస్తోంది. ఇలా మనం చూసుకుంటే
గేమ్ చేంజర్స్ అంటే మనకి ఎలక్షన్స్ లో గేమ్ చేంజర్స్ ఎవరైతే ఉన్నారో ఒకసారి మనం గమనించుకుంటే ఫీమేల్ ఓటర్స్, అంటే ఆడవాళ్ళు ఎవరైతే మహిళా ఓటింగ్ ఉందో అది ఖచ్చితంగా గేమ్ చేంజర్ గా ప్రభావితం చేసే అవకాశం ఉంది. రూరల్ ఓటింగ్ అంటే గ్రామాల్లో ఓటింగ్, అలాగే పూర్ వెరీ పూర్ కమ్యూనిటీ ఓటింగ్స్, ఎందుకంటే వీళ్ళందరూ ఎక్కువగా ఉంటారు, మెజారిటీ వీళ్ళు ఎక్కువగా ఉంటారు కాబట్టి వీళ్ళే గేమ్ చేంజర్స్ అవుతారు. వీళ్ళు ఒకవేళ 100% ఓటు వేసుంటే ఖచ్చితంగా మరొకసారి వైఎస్ఆర్సీపీకి అవకాశాలు ఉన్నాయి. వీళ్ళే గేమ్ చేంజర్స్ అన్నమాట. ఇక చూసుకుంటే బీసీ ఓటింగ్, అలాగే మైనారిటీ ఓటింగ్, ఎస్సీ ఎస్టీ కమ్యూనిటీ విల్ డిసైడ్ ద ఫేట్ ఆఫ్ ద పార్టీస్ ఇన్ ఆంధ్రప్రదేశ్. అంటే వీళ్ళందరూ అక్కడున్న పార్టీస్ రాతలు మార్చడానికి ప్రభావితం చేసే వారిలో ఇక్కడ మనం చూసుకుంటే మహిళా ఓటర్లు, రూరల్ ఓటింగ్, పూర్ అండ్ వెరీ పూర్ ఓటింగ్, బీసీ ఓటింగ్, మైనారిటీస్ ఓటింగ్, ఎస్సీ ఎస్టీ కమ్యూనిటీ, అంటే వీళ్ళందరూ మెజారిటీ పీపుల్. వీళ్ళు ఎవరి వైపు మొగ్గు చూపిస్తే వాళ్ళకి అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు. ఇక చూసుకుంటే మనం ఇక్కడ క్వశ్చన్స్ కూడా, అంటే మెయిన్ క్వశ్చనరీ ఒకటి రెడీ చేసి వీళ్ళు ప్రజలను అడగడం జరిగింది. అందులో కూడా పర్సంటేజ్ క్లియర్ గా ఈ సర్వేలో మనకి తెలియచేయడం చూస్తున్నాం మనం. ఇక్కడ చూసుకుంటే చీఫ్ మినిస్టర్ చాయిస్ అనమాట, అంటే సీఎం ఎవరు అవ్వాలనుకుంటున్నారు అని ప్రజల్ని క్వశ్చన్ చేసినప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని 45% ప్రజలు చెప్పారు, చంద్రబాబు నాయుడు అని 34% మంది, పవన్ కళ్యాణ్ అని 8% మంది, అదర్స్ ఇంకెవరైనా కావాలి అని 3% మంది. అంటే అసలు ఎవరు అవుతారో చెప్పలేని స్థితి, ఎవరు కావాలి అని చెప్పలేని స్థితిలో ఒక 10% మంది ఉన్నారనమాట. ఇక సెకండ్ క్వశ్చన్ మనం చూసుకుంటే వర్కింగ్ స్టైల్ ఆఫ్ సీఎం పర్ఫార్మెన్స్, అంటే వైఎస్ జగన్ పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉంది, గతంలో 5 ఏళ్లలో సీఎం జగన్ ఏ విధంగా చేశారు, అభివృద్ధి కానీ సంక్షేమం కానీ అని ఒక క్వశ్చన్ వచ్చినప్పుడు చాలా మంది వెరీ గుడ్, సాటిస్ఫై అయ్యామని 15% మంది చెప్పారు, గుడ్ సాటిస్ఫైడ్ అంటే పర్వాలేదు అని 30% మంది చెప్పారు, యావరేజ్ సాటిస్ఫైడ్ పార్షియల్లీ అంటే ఏదో కొంచెం సాటిస్ఫై అయ్యాం పర్వాలేదు అని 12% మంది చెప్పారు, బ్యాడ్ డిస్సాటిస్ఫాక్టెడ్ అంటే ఇది ఎక్కువ మంది చెప్పారనమాట, బాలేదు అంటే సీఎం పరిపాలన బాలేదు అని 34% మంది చెప్పడం జరిగింది, కాంట్ సే అంటే ఎలా ఉందో కూడా వాళ్ళకి అర్థం కాలేదు 9% మందికి. ఇంకా ద బెస్ట్ పార్టీ ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని చెప్పి ఏ పార్టీ వస్తే ఆంధ్రప్రదేశ్ డెవలప్ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయని చెప్పి ఒక క్వశ్చన్ ప్రజలకు రైజ్ చేసినప్పుడు వైఎస్ఆర్సీపీ వస్తే బాగుంటుందని 47% మంది చెప్పారు, కూటమి వస్తే బాగుంటుందని 41% మంది చెప్పారు, అదర్స్ ఇంకెవరైనా వస్తే బాగుంటుందని 4% మంది చెప్పారు, ఎవరు వచ్చినా మాకు పర్వాలేదు అన్న వాళ్ళు 8% మంది చెప్పడం జరిగింది అనమాట. అలాగే కంపారిజన్ ఆఫ్ మేనిఫెస్టో అంటే ఒపీనియన్ ఆఫ్ ద మేనిఫెస్టోస్ రిలీజ్డ్, అంటే వైఎస్ఆర్సీపీ అలాగే టీడీపీ ఏవైతే మేనిఫెస్టోస్ రిలీజ్ చేసిందో అవి కంపేర్ చేసుకున్నప్పుడు ఎవరి మేనిఫెస్టో ద్వారా వారికి సాటిస్ఫై అయ్యారు లేదంటే న్యాయం జరుగుతుందని ప్రజలు నమ్ముతున్నారు. ఒక్కసారి మనం గమనించుకుంటే వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టో బిలీవింగ్, అంటే వైఎస్ఆర్సీపీ ఏం చెప్పింది, గతంలో ఏవైతే చేస్తామో వాటినే కంటిన్యూ చేస్తాం తప్ప ఎక్స్ట్రాగా ఇవ్వడానికి అవకాశం లేదు, ఎందుకంటే రాష్ట్రానికి బడ్జెట్ లేదు కాబట్టి. సో ఇది కొంచెం నమ్మశక్యంగా ఉంది కాబట్టి 40% మంది ప్రజలు ఈ మేనిఫెస్టోని నమ్ముతున్నారు. అలాగే టీడీపీ కూటమి మేనిఫెస్టోని 35% మంది మాత్రమే నమ్ముతున్నారు. అంటే వైఎస్ఆర్సీపీని టీడీపీని అంటే కూటమిని అసలు దేన్ని నమ్మము అని చెప్పేవాళ్ళు 19% మంది అనమాట. కాంట్ బిలీవ్ బోత్, రెండింటిని మేము నమ్మలేకపోతున్నామని 19% మంది చెప్తున్నారు. అసలు ఏమీ చెప్పని వాళ్ళు అనమాట, అసలు రెండింటి మీద వాళ్ళ ఒపీనియన్ చెప్పని వాళ్ళు 6% మంది ఉన్నారు. ఈ విధంగా కూడా మనకి మేనిఫెస్టో విషయంలో కూడా 40% మంది వైఎస్ఆర్సీపీకే మొగ్గు చూపిస్తున్నారు. ఎందుకంటే గతంలో వైఎస్ఆర్సీపీ 99% ఆ మేనిఫెస్టోలో ఏవైతే హామీలు ఉన్నాయో, నవరత్నాలు ఏవైతే ఉన్నాయో అవి నెరవేర్చింది కాబట్టి మళ్ళీ అదే నమ్మకంతో వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టోనే ప్రజలు నమ్మడం జరుగుతోంది. ఇక ఒపీనియన్ ఆఫ్ ద వాలంటరీ సిస్టమ్ అండ్ గ్రామ సచివాలయం సిస్టమ్, అంటే ఇప్పుడు ఏపీలో ఏదైతే వాలంటరీ సిస్టమ్ ఉందో దాని మీద ప్రజల అభిప్రాయం తెలుసుకునే ప్రయత్నం కూడా ఈ సర్వే చేసింది. అందులో గుడ్, యూస్ఫుల్ ఫర్ సిటిజన్స్, ఎవరైతే సిటిజన్స్ ఉన్నారో వాళ్ళకి యూజ్ అవుతుందని చెప్పి 40% మంది అంటే సాటిస్ఫైడ్ అనమాట. యావరేజ్ పార్షియల్లీ యూస్ఫుల్ అంటే అంతగా యూజ్ అవ్వట్లేదు కానీ పర్వాలేదు అనేది 22% మంది. బ్యాడ్, నాట్ యూస్ఫుల్ సిటిజన్స్ అంటే అసలు బాలేదు, ఈ వాలంటరీ సిస్టమ్ అనేది అనవసరం అని చెప్పిన వాళ్ళు 28% మంది. కాన్స్ అంటే అది ఉన్నా ఒకటే మాకు లేకపోయినా ఒకటే అని చెప్పే వాళ్ళు 10% మంది. ఇందులో కూడా చూసుకుంటే మనకి సాటిస్ఫైడ్ 40% మెంబర్స్ సాటిస్ఫైడ్ గా ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా గ్రామ సచివాలయం లేదంటే వాలంటరీ సిస్టమ్ కి ఏపీ ప్రజలు ఓటేసినట్టే. ఇంకా ఏపీ క్యాపిటల్ ఇష్యూ, ఒపీనియన్ ఆన్ ఏపీ క్యాపిటల్ ఇష్యూ, అంటే ఇప్పుడు క్యాపిటల్ ఇష్యూ అనేది మనకి ఏపీలో హాట్ టాపిక్. ఎందుకంటే ప్రతి రాష్ట్రానికి ఒక క్యాపిటల్ ఉంటుంది, కానీ క్యాపిటలే లేని రాష్ట్రం ఏదైనా ఉందంటే అది ఆంధ్రప్రదేశే. అంటే ఇటువైపు చంద్రబాబు నాయుడు వస్తే అమరావతి అంటున్నారు, జగన్ వస్తే 3 రాజధానులు అంటున్నారు, కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలకి మీ క్యాపిటల్ ఏంటి అంటే చెప్పుకోలేని పరిస్థితి. ఎందుకంటే 10 ఏళ్ల వరకు హైదరాబాద్ ఉమ్మడి క్యాపిటల్ గా ఉన్నప్పటికీ ఆ గడువు కూడా పూర్తవడంతో హైదరాబాద్ అంటే ఇప్పుడు ఏపీ ప్రజలకి క్యాపిటలే లేకుండా పోయింది. సో ఇప్పుడు జగన్ 3 క్యాపిటల్స్ అనడం, అలాగే అదే కర్నూలు,
వైజాగ్ అండ్ అమరావతి ఈ 3 క్యాపిటల్స్ అని చెప్పడం, లేదంటే సీఎం చంద్రబాబు నాయుడు అమరావతి క్యాపిటల్ అని చెప్పడం. దీని మీద ప్రజల అభిప్రాయం ఒకసారి మనం గమనించుకుంటే సపోర్టింగ్ క్యాపిటల్స్ అంటే 3 క్యాపిటల్స్ ని సపోర్ట్ చేస్తున్న వాళ్ళు 33% మంది ఉన్నారనమాట. అంటే 3 అయితే 3 చోట్ల డెవలప్మెంట్ అవుతుందనే ఒక ఉద్దేశ్యంతో 33% మంది 3 క్యాపిటల్స్ ను సపోర్ట్ చేస్తున్నారు. అమరావతి ఒక్కటే మాకు క్యాపిటల్ గా కావాలి అని చెప్పే వాళ్ళు 23% మంది. క్యాపిటల్ ఈజ్ నాట్ ఎన్ ఇష్యూ అంటే అసలు ఒక రాష్ట్రానికి క్యాపిటల్ అనేది ఒక ప్రాబ్లమే కాదు అని చెప్పిన వాళ్ళు 32% మంది ఉన్నారు. అంటే వాళ్ళ క్యాపిటల్ తో పనే లేదంట. ఇంకా చూసుకుంటే కాన్సే అంటే మాకు ఎలా అయినా పర్వాలేదు అనే వాళ్ళు 12% మంది. ఇంకా మనం చూసుకుంటే సపోర్టింగ్ మనం చూసుకుంటే రేషియో అనేది 3 క్యాపిటల్స్కే ఎక్కువ ప్రజలు మొగ్గు చూపడం జరుగుతుంది. ఎందుకంటే మనం చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో డెవలప్మెంట్ లేకపోవడానికి ఒక కారణం డెవలప్మెంట్ అంతా హైదరాబాద్లో అయ్యింది అని చాలా మంది చెప్పే మాట. మరి అదే విధంగా జగన్ ఈసారి కూడా ఒక్క ప్రాంతాన్ని మనం క్యాపిటల్గా తీసుకొని దాన్ని డెవలప్ చేయడం వల్ల మళ్ళీ తర్వాత ఇష్యూస్ వచ్చే అవకాశం ఉందని 3 క్యాపిటల్స్ని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. 3ఇంట్లో డెవలప్ చేసినప్పుడు అందరి ప్రజలు సాటిస్ఫై అవుతారు, అందరికీ అన్ని అందుబాటులో ఉన్న ఉద్దేశ్యంతో 3 క్యాపిటల్స్ వైఎస్ జగన్ చెప్పడం జరిగింది. సో ప్రజలు కూడా ఆ 3 క్యాపిటల్స్కే మొగ్గు చూపడం మనం గమనించవచ్చు. అలాగే పర్ఫార్మెన్స్ ఆఫ్ ఏపీ గవర్నమెంట్ ఆఫ్ టైమ్ ఆఫ్ కరోనా పాండమిక్ అంటే కరోనా పాండమిక్ లో దాదాపు 2 నుంచి 3 సంవత్సరాలు ఎటువంటి డెవలప్మెంట్ జరగడానికి కానీ ఎటువంటి పనులు చేసుకోవడానికి కానీ లేని పరిస్థితి. ప్రజలు సంపాదన లేక ఇంటికే పరిమితమైన రోజుల్లో గవర్నమెంట్ సపోర్ట్ ఏ విధంగా ఉంది అనేది ఈ క్వశ్చన్ అనమాట. చూసుకుంటే సాటిస్ఫైడ్ విత్ ఏపీ గవర్నమెంట్ పర్ఫార్మెన్స్ అంటే అప్పుడు కూడా సంక్షేమ పథకాలు ఆపకుండా ఇచ్చిన గవర్నమెంట్ ఏదైనా ఉంది అంటే అది వైఎస్ఆర్సీపీ గవర్నమెంటే అని అప్పట్లో కూడా చాలా మంది చెప్పుకోవడం జరిగింది. సో ప్రజలు కూడా దానికి ఓట్ వేయడం జరిగింది. వాళ్ళు గవర్నమెంట్ పర్ఫార్మెన్స్ తో పాండమిక్ టైంలో గవర్నమెంట్ చేసిన సంక్షేమ పథకాలకు ప్రజలు 34% సాటిస్ఫై అయినట్లు మనకు కనిపిస్తోంది. అంటే ఏపీ గవర్నమెంట్ పర్ఫార్మెన్స్ పార్షియల్లీ అంటే పర్వాలేదు అనుకునే వాళ్ళు 27% మంది, నాట్ సాటిస్ఫైడ్ అంటే అసలు కంప్లీట్ గా సాటిస్ఫై అవ్వని వాళ్ళు 21% మంది. ఇది కూడా అంతే, వాళ్ళకి అసలు అయ్యింది కరోనా పాండమిక్ లో ఎటువంటి హెల్ప్ అందిందో లేదో కూడా తెలియని వాళ్ళు 18% మంది మాట. అయితే ఎక్కువగా వాళ్ళకి హెల్ప్ జరిగింది పాండమిక్ లో గవర్నమెంట్ వాళ్ళని చూసుకుంది అని చెప్పిన వారే ఎక్కువగా ఉన్నారు. కాబట్టి ఈ విషయంలో కూడా వైఎస్ఆర్సీపీకి ఓట్ పడింది అని మనం చెప్పొచ్చు. అలాగే ఒపీనియన్ ఆన్ ద ఎలియన్స్ ఆఫ్ టీడీపీ, జేఎస్పీ, బీజేపీ ఇది చాలా మనం చూసుకోవచ్చు. ఎందుకంటే 3 పార్టీలు కూటమి కట్టినప్పుడు భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతాయి. అయితే ప్రజలకు ఎటువంటి అభిప్రాయం ఉంది అంటే ఎంతమంది ప్రజలు ఈ ఎలియన్స్ కి సపోర్ట్ చేస్తున్నారు, ఎంతమంది సపోర్ట్ చేయట్లేదు ఒకసారి మనం గమనించుకుంటే చాలా మంది నాట్ సపోర్టింగ్ ఫర్ ఈ ఆపర్చునిస్టిక్ ఎలియన్స్ అండ్ నాట్ సపోర్టింగ్ అంటే 44% మంది కూటమికి అసలు సపోర్ట్ చేయట్లేదంట. సపోర్ట్ చేసిన వాళ్ళు కేవలం 39% మందే. కాన్సే అంటే వాళ్ళు కూటమి కట్టినా పర్లేదు కట్టకపోయినా పర్లేదు అనుకునే వాళ్ళు 17% మంది. అయితే ఈ కూటమికి మనం చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో సపోర్ట్ లేదు, తక్కువగా ఉంది రేషియో. అయితే చూడాలి మరి ఏం జరుగుతుందో. కూటమి కాకుండా సపరేట్ గా వచ్చుంటే కొంచెం బెటర్ గా ఉండేది అనేది ప్రజలు ఒపీనియన్ అయి ఉండొచ్చు అక్కడ. మరి ఆ ప్రభావం ఎంత ఉంటుందో ఒకసారి చూడాలి. అలాగే మనం ఒకసారి గ్రాఫ్ లో కూడా మనం చూసుకుంటే వైఎస్ఆర్సీపీకి ఓటింగ్ ఎంత వస్తుంది అంటే పైన క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అలాగే ఓటర్ను ప్రభావితం చేసే కొన్ని అంశాలు మనం కదా మాట్లాడుకున్నాం. ఈ అన్నింటినీ పరిగణలోకి తీసుకొని వైఎస్ఆర్సీపీకి ఎంత ఓటింగ్ వస్తుంది, కూటమికి ఎంత ఓటింగ్ వస్తుంది, ఎక్కడెక్కడ మనకి కీన్ కాంటెస్ట్ పోటాపోటీ అవడానికి అవకాశం ఉంది, అదర్స్ కి ఓట్ పడే అవకాశం ఎక్కడుంది ఒకసారి మనం గమనించుకుంటే మొత్తం వైఎస్ఆర్సీపీకి 49.25% ఓట్ షేర్ ఉండే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. టీడీపీ అలియన్స్ కూడా తక్కువేం కాదు, 47% వరకు ఓట్ షేర్ అయింది. ఇక్కడ మనం చూసుకుంటే ఈ రెండింటికి కలిపి 2.25% మాత్రమే కొంచెం డిఫరెన్స్. ఇక్కడ మనం చూసుకుంటే కాంగ్రెస్ కి 2.5% ఓట్ షేర్ ఉంది. అలాగే అదర్స్ కి 1.25. ఈ 1.25 ఎవరి వైపు వచ్చినా లేదంటే కాంగ్రెస్ కి సంబంధించిన ఓటింగ్ పర్సెంట్ దీనికి వచ్చినా అలియన్స్ కి ఖచ్చితంగా ఛాన్సెస్ ఉంటుంది. అంటే మనం దీన్ని బట్టి చెప్పొచ్చు ఖచ్చితంగా ఏ ఒక్కటి క్లీన్ స్వీప్ చేయదు, ఖచ్చితంగా పోటాపోటీ ఉంటుంది. ఏ పార్టీ అయినా గెలవడానికి అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ ఈ పార్టీయే గెలుస్తుంది, ఈ పార్టీకి అవకాశం ఉంది అని అయితే ఈ సర్వే ద్వారా మనకి ఏమీ క్లారిటీ రావట్లేదు. ఖచ్చితంగా ఏపీలో పోటాపోటీ ఉంటుంది. మనకి జూన్ 4న ఎవరైనా గెలిచే అవకాశాలు ఉన్నట్లు మనకి సర్వే చెబుతోంది, మనం చూడొచ్చు. అలాగే టీడీపీ అలియన్స్ ఇక్కడ చూసుకోండి. అయితే సీట్ల వైజ్ ఓట్ షేర్ అయితే ఆ విధంగా ఉంది. అయితే సీట్ల వైజ్ మాత్రం వైఎస్ఆర్సీపీకి 105 నుంచి 115 సీట్లు వస్తాయని, టీడీపీ అలియన్స్ కి 56 నుంచి 60 సీట్లు వస్తాయని మనకి ఇక్కడ చెబుతున్నారు. మనం చూసుకోవచ్చు. అంటే వైఎస్ఆర్సీపీ ఇన్ని స్థానాల్లో గెలిచినప్పటికీ కూడా మెజారిటీ ఎక్కువగా ఉండదన్నమాట. ఎందుకంటే అక్కడ ఓట్ పర్సంటేజే చాలా తక్కువ డిఫరెన్స్ ఉంది. సో దానివల్ల ఎక్కువ మెజారిటీ లేకుండా
అంటే లాస్ట్ టైం అయితే 151 స్థానాల్లో గెలవడం జరిగింది. అయితే అది ఖచ్చితంగా ప్రభుత్వ వ్యతిరేకత ప్రభావం చూపుతుందని చెప్పి మనకి సర్వే ద్వారా తెలుస్తోంది. 105 నుంచి 115 స్థానాల్లో మాత్రమే వైఎస్ఆర్సీపీ గెలుపు అవకాశాలు ఉన్నట్లు, అలాగే కూటమి కూడా మనం అనుకుంటే ప్రజల్లో కూటమి మీద పెద్దగా సదాభిప్రాయం లేకపోవడంతో 56 నుంచి 60 సీట్లు మాత్రమే కూటమికి వచ్చే అవకాశాలు ఉన్నట్లు ఈ సర్వే స్పష్టం చేస్తోంది. మనం చూసుకుంటే ఇక్కడ మనకి అక్కడ అసెంబ్లీ ఎన్నికలతో పాటు లోక్సభ ఎన్నికలు కూడా జరగడం మనకు తెలిసిందే. అవి కూడా మనం ఒకసారి గమనించుకుందాం. ఒకసారి మనం చూసుకుంటే జిల్లాల వారీగా కూడా ఒకసారి పరిశీలిద్దాం. ఏ విధంగా ఉంది, ఎక్కడ పోటాపోటీ జరుగుతోంది, ఎక్కడ ఏ నియోజకవర్గంలో ఎవరు గెలుస్తారు అనేది కూడా ఒకసారి సర్వే ద్వారా మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తే, ఇక్కడ చూసుకుంటే శ్రీకాకుళం జిల్లాలో ఇచ్చాపురం, పలాస, టెక్కలి, పాతపట్నం, శ్రీకాకుళం, ఆమదాల వలస, నరసన్నపేట ఈ మొత్తం వైఎస్ఆర్సీపీ ఇక్కడ 2 స్థానాలు, పాతపట్నం, శ్రీకాకుళంలో వైఎస్ఆర్సీపీ, టెక్కలి మాత్రం టీడీపీ కూటమికి, ఆమదాల వలస టీడీపీ కూటమికి అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఎచ్చర్ల వైఎస్ఆర్సీపీకి అవకాశం ఉన్నట్లు, రాజాం, బొబ్బిలి మళ్ళీ అలియన్స్ కి అవకాశం ఉన్నట్లు. అయితే మనం కీన్ కాంటెస్ట్ లో ఒక్కసారి మనం మాట్లాడుకుందాం. ఎక్కడైతే పోటాపోటీ అవకాశాలు ఉన్నాయో ఒకసారి చూద్దాం. ఇక్కడ మనకి నరసన్నపేట అనేది ఎవరు గెలుస్తారో ఇక్కడ అస్సలు చెప్పలేకపోతున్నారు. కీన్ కాంటెస్ట్ పోటాపోటీ ఉండడానికి అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక విజయనగరంలో అయితే మెజారిటీ వైఎస్ఆర్సీపీకి అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. చూసుకోవచ్చు మీరు ఇక్కడ ఎచ్చర్ల, చీపురుపల్లి, గజపతి నగరం, నెల్లిమర్ల, విజయనగరం ఇవన్నీ కూడా వైఎస్ఆర్సీపీ గెలుస్తుంది. కేవలం రాజాం, బొబ్బిలి మాత్రం టీడీపీ అలియన్స్ కి అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక విశాఖపట్నం మనం చూసుకుంటే విశాఖపట్నంలో కూడా వైఎస్ఆర్సీపీకి 3 చోట్ల విశాఖపట్నం సౌత్, నార్త్, వెస్ట్ ఈ మూడింట్లో లాస్ట్ టైం టీడీపీ గెలవడం జరిగింది. విశాఖ ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్ మొత్తం టీడీపీయే గెలిచింది. అయితే ఈసారి ఇక్కడ సౌత్, నార్త్, వెస్ట్ మరి వైసీపీ కైవసం చేసుకుంటుందని చెప్తున్నారు. విశాఖ ఈస్ట్ మాత్రం టీడీపీకి, భీమిలి కూడా టీడీపీకి అవకాశాలు ఉన్నట్లు. మళ్ళీ గాజువాక మనం చూసుకుంటే కీన్ కాంటెస్ట్ గాజువాక లాస్ట్ టైం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన స్థానం. అప్పుడైతే అక్కడ ఆయన ఓడిపోవడం జరిగింది. అయితే ఈసారి గాజువాక మరోసారి హోరాహోరియా చూపిస్తోంది. ఎవరు గెలుస్తారో చెప్పలేని పరిస్థితి. ఇక శృంగవరపుకోటలో టీడీపీకి అవకాశాలు ఉన్నట్లు. ఇక అరకు మనం చూసుకుంటే ఇది ఎస్టీ నియోజకవర్గం మనకు తెలుసు. సో ఇక్కడ మొత్తం వైఎస్ఆర్సీపీయే. ఓన్లీ అనకాపల్లిలో మాత్రమే ఇక్కడ అరకుకు సంబంధించి చూసుకుంటే సాలూరు కానీ, పార్వతీపురం కానీ, కురుపాం, పాలకొండ, రంపచోడవరం, పాడేరు, అరకు వ్యాలీ ఇవన్నీ కూడా వైఎస్ఆర్సీపీయే. ఓన్లీ అనకాపల్లిలో టీడీపీ అలియన్స్ రావడానికి అవకాశాలు ఉన్నట్లు మనకు తెలుస్తోంది. అలాగే ఇక్కడ కూడా మనకి యలమంచిలి కీన్ కాంటెస్ట్ ఉంటది. యలమంచిలి అనేది మనకి అక్కడ వైజాగ్ దగ్గరలో ఉంటది. సో అనకాపల్లి వస్తుందన్నమాట దానికి డిస్ట్రిక్ట్ వచ్చి. ఇక్కడ కూడా కీన్ కాంటెస్ట్ ఉండడానికి అవకాశం ఉన్నట్లు మనకు తెలుస్తోంది. అలాగే పిఠాపురంలో కీన్ కాంటెస్ట్ ఉంటుందని చెప్తుంది ఈ సర్వే. అయితే పిఠాపురంలో మనకు తెలుసు వంగాగీత, పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా కాపు సామాజిక వర్గానికి చెందినవారు. అలాగే పిఠాపురం నియోజకవర్గంలో ఎక్కువ శాతం కాపు సామాజిక వర్గానికి చెందినవారు ఉండటంతో ఖచ్చితంగా ఇక్కడ పోటాపోటీ ఉండడానికి అవకాశం ఉంది. ఇక్కడ ఎవరు గెలుస్తారు అనేది చెప్పలేని పరిస్థితి. ఇంకా ఎక్కడెక్కడ కీన్ కాంటెస్ట్ ఉందో ఒకసారి మనం పరిశీలిద్దాం. విజయవాడ వెస్ట్ లో కూడా కీన్ కాంటెస్ట్ ఉంటుందని మనకు చెప్తున్నారు. విజయవాడ నార్మల్ గా అయితే సెంట్రల్ లో టీడీపీ, విజయవాడ ఈస్ట్ లో వైసీపీ, ఇలా మైలవరం, నందిగామ ఇవన్నీ టీడీపీ అని మనకి క్లియర్ గా ఎవరు గెలుస్తారో అనేది మనకి ఇక్కడ క్లియర్ గా ఉంది. అయితే విజయవాడ వెస్ట్ మాత్రం పోటాపోటీ ఉండే అవకాశాలు మనకు తెలుస్తుంది. అలాగే గుంటూరు వెస్ట్ కూడా కీన్ కాంటెస్ట్ ఎవరు గెలుస్తారో చెప్పలేని పరిస్థితి. వినుకొండ కీన్ కాంటెస్ట్ ఎవరు గెలుస్తారో చెప్పలేని పరిస్థితి. అలాగే చీరాలలో కూడా పోటాపోటీ ఉండే అవకాశాలు ఉన్నాయి. ఒంగోలులో కూడా పోటాపోటీ ఉండే అవకాశాలు ఉన్నాయి. కందుకూరులో పోటాపోటీ ఉండే అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి. అండ్ వెంకటగిరిలో మనం చూసుకుంటే పోటాపోటీ ఉంటుందని చెప్తుంది సర్వే. అండ్ సింగనమలలో కూడా కీన్ కాంటెస్ట్ ఉంటుందని చెబుతోంది. కర్నూలులో కూడా అంతే ఎవరు గెలుస్తారో చెప్పలేని పరిస్థితి. శ్రీశైలంలో కూడా ఎవరు గెలుస్తారో చెప్పలేని పరిస్థితి. ఈ విధంగా కొన్ని స్థానాల్లో మాత్రం ఎవరు గెలుస్తారో కనీసం క్లూ కూడా లేదనమాట. అక్కడ ఓటర్ ఎవరికి ఓటేశారు, ఎవరు గెలిచే అవకాశాలు ఉన్నాయని అక్కడ మాత్రం హోరాహోరీ జరుగుతుంది. ఎవరైనా గెలవచ్చు అనమాట. అవి గనక ఏ పార్టీకి వస్తాయి దాన్ని బట్టి మెజారిటీ అంచనాలు ఆధారపడి ఉంటాయి. ఇక చూసుకుంటే ఈ సర్వే ద్వారా టోటల్ గా వైఎస్ఆర్సీపీ మనం అక్కడ జిల్లాల వైజ్ చూసాం, నియోజకవర్గాల వైజ్ ఎవరెవరు గెలుస్తారో దాన్ని బట్టి వైఎస్ఆర్సీపీ 105 స్థానాలు, టీడీపీ అలియన్స్ కూటమి 56 స్థానాలు, ఈ హోరాహోరీ అనేది 14 స్థానాలు పైన మనం చెప్పుకున్న 14 స్థానాలు ఏవైతే ఉన్నాయో ఆ 14 స్థానాలు హోరాహోరీ ఎవరు గెలుస్తారో దాన్ని బట్టి కూడా ఇక్కడ మనకి ఓట్ పర్సంటేజ్ కానీ లేదంటే కొన్ని మార్పులు చేర్పులు జరిగితే మాత్రం ఖచ్చితంగా మనకి ఏపీ అసెంబ్లీ ఎన్నికలు మాత్రం హోరాహోరీగా ఉంటాయి. రిజల్ట్ ఎవరికి వస్తుందో చెప్పలేని పరిస్థితి.
ఇక డిస్ట్రిక్ట్స్ వైజ్ కూడా మనం ఇక్కడ చూసుకుంటే శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, కృష్ణా, గుంటూరు ఎన్ని నియోజకవర్గాలు ఉన్నాయి, ఆ నియోజకవర్గాల్లో ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడిపోయే ఛాన్సెస్ ఉన్నాయి, ఎక్కడైతే హోరాహోరీ అయ్యే అవకాశాలు ఉన్నాయి, ఈ విధంగా మనకి క్లియర్ గా చెప్పడం జరిగింది. ఇక్కడ మనం ఒక్కసారి శ్రీకాకుళం మనం చూసుకుందాం. శ్రీకాకుళంలో కీన్ కాంటెస్ట్ నరసన్నపేట మనం ఆల్రెడీ పైన మాట్లాడుకున్నాం కదా. ఈ కీన్ కాంటెస్ట్ ఉంటుంది కానీ వైఎస్ఆర్సీపీ లీడింగ్ లో ఉంటది అనమాట. అంటే ఒక 2% ఓటింగ్ అయితే నరసన్నపేటలో వైఎస్ఆర్సీపీయే లీడింగ్ లో ఉంటుందని. అలాగే మనం చూసుకుంటే విశాఖపట్నంలో కూడా అంతే. కీన్ కాంటెస్ట్ మనకి యలమంచిలి, గాజువాక ఉంటాయి. గాజువాకలో వైఎస్ఆర్సీపీయే లీడింగ్ లో ఉంటుంది. కీన్ కాంటెస్ట్ లో కూడా అక్కడ కూడా 1.75% 2% వరకు గాజువాకలో వైఎస్ఆర్సీపీ లీడింగ్ లో ఉంటుందని, యలమంచిలో వైఎస్ఆర్సీపీ లీడింగ్ లో 2% వరకు ఉంటుందని. అంటే మనం చూసుకోవచ్చు ఈ కీన్ కాంటెస్ట్ ఉన్న ప్లేసెస్ లో కూడా 1 to 2% వైఎస్ఆర్సీపీయే హైలో ఉంది. అంటే అది ఒకవేళ మనకి ఓట్ల లెక్కింపులో గనక కూటమి అధిగమిస్తే కూటమికి అవకాశాలు ఉంటాయి. లేదు ఇప్పుడున్న మెజారిటీలో మనం చూసుకుంటే ఓట్ షేరింగ్ 1 to 2% ఎక్కువగా ఉంది కాబట్టి అదే కంటిన్యూ అయితే మళ్ళీ అక్కడ కీన్ కాంటెస్ట్ స్థానాల్లో కూడా వైఎస్ఆర్సీపీకి అవకాశాలు ఉంటాయి అనమాట. మీరు చూడొచ్చు ఇక్కడ అనంతపూర్లో కూడా అంతే. కీన్ కాంటెస్ట్ సింగనమల్లో ఉంది. అది టీడీపీ అలియన్స్ ఇక్కడ లీడింగ్ లో ఉంది. 2.5% వైఎస్ఆర్సీపీ కన్నా ఎక్కువ ఓటింగ్ ఇక్కడ ఓట్ షేర్ వచ్చిందనమాట. ఈ విధంగా కీన్ కాంటెస్ట్ ప్లేసెస్ చూసుకుంటే కీన్ కాంటెస్ట్ 4 అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీస్ లో ఉన్నాయి మనకి. అయితే వైఎస్ఆర్సీపీ 10 స్థానాల్లో లీడింగ్ లో ఉందన్నమాట. అంటే 1 to 2% ఓట్ షేర్ వైఎస్ఆర్సీపీకి ఎక్కువ వచ్చింది. టీడీపీకి మాత్రం ఒక 4 స్థానాల్లో వైఎస్ఆర్సీపీ కంటే ఎక్కువ ఓట్ షేర్ ఉంది. సో ఈ విధంగా ఈ 14 స్థానాల్లో ఒక 10 స్థానాలు వైఎస్ఆర్సీపీకి అవకాశాలు ఉన్నాయి, ఒక 4 స్థానాలు టీడీపీకి అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ మనం చూసుకుంటే నేమ్ ఆఫ్ ద రీజియన్స్ అంటే రీజియన్స్ బట్టి మనకి ఏ విధంగా ఉందో ఒకసారి మనం చూసుకుందాం. రాయలసీమలో మనకు మొత్తం చూసుకుంటే కడప, కర్నూలు, చిత్తూరు అండ్ అనంతపూర్ ఈ 4 మొత్తం 52 స్థానాలు మనకుంటే 52 స్థానాల్లో 37 స్థానాలు వైఎస్ఆర్సీపీ, అలియన్స్ వచ్చి 12 స్థానాలు, హోరాహోరీ 3 స్థానాలు. ఇక సౌత్ కోస్టల్ మనం చూసుకుంటే నెల్లూరు, ఒంగోలు, గుంటూరు అండ్ కృష్ణ ఈ సౌత్ కోస్టల్లో 55 స్థానాలు ఉంటే 30 స్థానాల్లో వైఎస్ఆర్సీపీకి, టీడీపీ కూటమికి 18 స్థానాలు, హోరాహోరీ వచ్చి 7 స్థానాల్లో. ఇక గోదావరి డిస్ట్రిక్ట్స్ మనం చూసుకుంటే డెల్టా ఏరియాలో 34 స్థానాలు మొత్తం టోటల్ గా ఉన్నాయి. అయితే వైఎస్ఆర్సీపీ 17 స్థానాల్లో గెలుస్తుందని చెప్పి, అలాగే టీడీపీ అలియన్స్ వచ్చి 16 స్థానాల్లో, పోటాపోటీ 1 స్థానంలో మాత్రమే ఉంటుందని. ఇక నార్త్ కోస్టల్ అంటే ఉత్తరాంధ్రలో మనకి 34 స్థానాలు ఉంటే 21 స్థానాలు వైఎస్ఆర్సీపీకి, 10 స్థానాలు మాత్రమే టీడీపీ కూటమికి అవకాశాలు ఉన్నాయి. పోటాపోటీ వచ్చి 3 స్థానాలు. ఈ విధంగా మొత్తం 175 స్థానాలకు 105 స్థానాలు వైఎస్ఆర్సీపీ గెలిస్తే కూటమి 56 స్థానాల్లో, 14 స్థానాల్లో పోటాపోటీ. అయితే రీజన్స్ ఇక్కడ మనం చూసుకుంటే ఏ కారణాలు మనకి రిజల్ట్స్ రావడానికి దోహదపడ్డాయని ఒకసారి మనం గమనించుకుంటే, ఈ 2 నెలలు వైఎస్ఆర్సీపీ మరియు టీడీపీ కూటమి ప్రచారాన్ని పరిశీలించగా, టీడీపీ కూటమి అధికారంలోకి వస్తే ప్రజలకు ఏ అభివృద్ధి సంక్షేమ పథకాలు ఏ విధంగా భద్రత కల్పించడంలో చెప్పి విశ్వాసం పొందడం, అంటే కూటమి ఏవైతే విషయాలు ప్రజలకి కన్వే చేయడంలో విఫలమైంది అని. అంటే ఎంతసేపు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ పడిపోవాలి అనే చెప్తుంది కానీ అయితే వాళ్ళు వస్తే ఏం చేస్తారు, కూటమి వస్తే ఏం చేస్తుంది, ఏ విషయాలు మెరుగుపరుస్తారు అనే విషయం చెప్పడంలో విఫలం అవ్వడం వల్ల ఇక్కడ మరొకసారి వైఎస్ఆర్సీపీకి అవకాశాలు ఉన్నట్లు ఈ సర్వే మనకు చెబుతోంది. అలాగే ప్రజల్లో ఈ కూటమిపై పూర్తి నమ్మకం కలిగించలేకపోయారు. అంటే ఇప్పుడు బీజేపీ, జనసేన, టీడీపీ కూటమి అనేది గతంలో కూడా కూటమి కట్టడం, మళ్ళీ గొడవలు పడి విడిపోవడం, మరొకసారి కట్టడం, దీంతో ప్రజల్లో అవిశ్వాసం ఎక్కువగా ఉందన్నమాట. వీరి మీద విశ్వసనీయత పెంపొందించుకోలేకపోయారనమాట. అలాగే ఎలక్షన్ క్యాంపెయినింగ్ మొత్తం పరిశీలిస్తే వైఎస్ఆర్సీపీని అధికారం నుంచి తొలగించి తాము అధికారం చేపట్టడమే ఎజెండాగా, నేను ఇంతకుముందు చెప్పినట్టు వైఎస్ఆర్సీపీని దించడమే వారి లక్ష్యం అన్నట్టు. అయితే వారు అధికారంలోకి వస్తే ఏం చేస్తారు, ఏం కావాలి ప్రజలకి అన్న విషయాలు ఎక్కడ మాట్లాడలేదు. ఇది కూడా నెగిటివ్ అయినట్టు మనకి క్యాంపెయినింగ్ లో నెగిటివ్ అయినట్టు మనకి చెప్తున్నారు రీజన్స్ లో. అలాగే టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిలో నియోజకవర్గాల పంపిణీలో నేను ఇంతకుముందు చెప్పాను. నియోజకవర్గాల పంపిణీలో వాళ్ళకి అండర్స్టాండింగ్స్ లేవు. దానివల్ల చాలా మంది రెబల్స్ ఫామ్ అయిపోయారు. స్వతంత్ర అభ్యర్థులు పోటీ చేయడం వల్ల ఓట్లు చీలిపోయే అవకాశం ఉంది. అండ్ కూటమి అంటే క్రింది స్థాయి నేతల్లో కూటమి లేదు, ఓన్లీ అధినేతలు మాత్రమే కలవడంతో క్రింది స్థాయి నేతల కుమ్ములాటలతో మనకి వీళ్ళకి మరొకసారి ఓడిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు ఇది కూడా ఒక రీజన్ గా చెప్పడం జరుగుతోంది. అలాగే బీజేపీకి కేటాయించిన 31 ఎమ్మెల్యే స్థానాల్లో సుమారు 20 నుంచి 21 ఎమ్మెల్యే స్థానాలు జేఎస్పీ, బీజేపీ కోల్పోవడం ఖాయంగా కనబడుతోంది. అంటే ఇప్పుడు ఈ కూటమిలో టీడీపీ కాకుండా జేఎస్పీ, జనసేనకి అలాగే బీజేపీకి కేటాయించిన 31 స్థానాల్లోనే ఎక్కువ
ఓటమి చెందే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇది కూడా కూటమికి మైనస్ గా చెబుతున్నారు. అలాగే టీడీపీ పోటీ చేస్తున్న 144 ఎమ్మెల్యే నియోజకవర్గాల్లో 22 స్థానాల్లో పోటీ చేసిన అభ్యర్థులు ఎంపిక బాలేదంట. అనుకున్నంత స్థాయిలో లేదు. అంటే ఎవరు ఆశపడ్డారు వాళ్ళు కాకుండా కొన్ని సర్వేలు చేయించి ఇవ్వడం జరిగింది కూడా. ఆ సర్వేలు కూడా బెడిసి కొట్టినట్లున్నాయి. సో ఒక 22 స్థానాల్లో అర్హత లేని అభ్యర్థులకు ఇచ్చినట్లు కూడా మనకి ఇక్కడ కారణాలలో కారణంగా కనిపిస్తోంది. అలాగే బీజేపీ టీడీపీ పొత్తు వల్ల ఆంధ్రప్రదేశ్ టీడీపీ పోటీ చేయొచ్చు నియోజకవర్గాల్లో సుమారుగా 15 నుండి 17 ఎమ్మెల్యే స్థానాల్లో బీజేపీని చేర్చుకోవడం వల్ల కూటమిలో టీడీపీ ఒక 17 స్థానాల వరకు కోల్పోయే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే మనం చూసుకుంటే విభజన హామీలు అయితే గానీ, లేదంటే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశాలైతే గానీ, చాలా విషయాల్లో సెంట్రల్ నుంచి ఆంధ్రప్రదేశ్కి రావాల్సిన చాలా విషయాలు అందలేదు. దీంతో ప్రజలు చాలా కోపంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో అంతేకాకుండా బీజేపీకి 1% ఓటు శాతం కూడా లేని ప్రాంతం ఆంధ్రప్రదేశ్. అలాంటిది వెళ్ళి బీజేపీతో కూటమి కట్టడం అయితే గానీ, బీజేపీకి 10 అసెంబ్లీ స్థానాలు కట్టబెట్టడం అయితే గానీ, ఇదంతా కూడా ఒక మైనస్ గా మారినట్లు. దీనివల్ల కూడా అలయన్స్ లో టీడీపీకి ముఖ్యంగా నష్టం చేకూరనున్నట్లు ఒక కారణంగా చెబుతున్నారు. అలాగే గతంలో అప్పటి మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ధర్మ పోరాట దీక్షలు, బీజేపీ ఆంధ్రప్రదేశ్ కు పోలవరం రైల్వే జోన్ స్పెషల్ స్టేటస్ ఎగ్జాక్ట్లీ ఏదైతే 2014లో కూటమి కట్టి గెలిచాక కూటమి నుంచి బయటకు వచ్చిన చంద్రబాబు నాయుడు బీజేపీ ఏవైతే ఎలిగేషన్స్ టీడీపీ ఏవైతే ఎలిగేషన్స్ బీజేపీ మీద పెట్టిందో, అంటే పోలవరం ప్రాజెక్టుకి వాళ్ళు నిధులు ఇవ్వట్లేదని అయితే కానీ, విశాఖ రైల్వే జోన్ విషయం కానీ, లేదంటే విభజన హామీలు కానీ, ఇవన్నీ ఎలిగేషన్స్ ఒకప్పుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అయితే కానీ, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అయితే కానీ బీజేపీ మీద ఎలిగేషన్స్ అన్ని చేశారు. అయితే మళ్ళీ ఆ ఎలిగేషన్స్ ఏవి మనకి సాల్వ్ అవ్వకముందే మరొకసారి కూటమి కట్టడం. సో ఇవన్నీ ఖచ్చితంగా ప్రజలు ఆలోచిస్తారు. ఇవన్నీ ఒక కారణంగా మనకి ఇక్కడ చెబుతున్నారనమాట. అలాగే వైఎస్ఆర్సీపీ అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీస్ లో సోషల్ ఇంజనీరింగ్ తో పోల్చితే టీడీపీ పూర్తిగా విఫలమే. అంటే సోషల్ ఇంజనీరింగ్ లో వైఎస్ఆర్సీపీ చాలా బాగా చేసిందంట టీడీపీ కూటమితో కంపేర్ చేసినప్పుడు. అలాగే విశ్వసనీయత అనే అంశాన్ని పరిశీలించగా టీడీపీ కూటమి విడుదల చేసిన ప్రణాళిక మేనిఫెస్టో ఎగ్జాక్ట్లీ ఈ మేనిఫెస్టో నమ్మశక్యంగా లేదు. ఎందుకంటే ఏపీకి వచ్చే బడ్జెట్ తో గానీ దేంతో గానీ టీడీపీ అలియన్స్ ఇచ్చిన మేనిఫెస్టో సంబంధం అంటే ఎక్కడ బ్యాలెన్సింగ్ గా లేదు. అలాగే ఈ మేనిఫెస్టోని రిలీజ్ చేసినప్పుడు బీజేపీ కనీసం దాన్ని సపోర్ట్ చేస్తున్నట్లు దాన్ని పట్టుకోవడం కూడా జరగలేదు. అలాగే మేనిఫెస్టోలో బీజేపీకి సంబంధించి ఏ ఒక్కరు ఫోటో కానీ, పార్టీకి సంబంధించి ఏ ఒక్క పేరు లేకపోవడం. అంటే మనకి నిధులు రావాలంటే సెంట్రల్ నుంచే రావాలి. అంటే ఇక్కడ ఇండైరెక్ట్ గా అయినా డైరెక్ట్ గా అయినా బీజేపీ ఆ మేనిఫెస్టోని సపోర్ట్ చేయట్లేదు అన్నప్పుడు నిధులు ఎక్కడి నుంచి వస్తాయి? ఇది ఒక క్వశ్చన్ ప్రజల్లో ఉందన్నమాట. ఇది కూడా ఒక కారణం. అంటే విశ్వసనీయతంగా లేదనమాట మనకి అలియన్స్ ఇచ్చిన మేనిఫెస్టో. కానీ మనం చూసుకుంటే జగన్ మాత్రం మేనిఫెస్టో కొత్తగా ఏమీ రిలీజ్ చేయకుండా పాతవే కంటిన్యూ చేస్తారని చెప్పడం, అలాగే పాతవి ఆల్రెడీ 99% అమలు చేయడం. సో దీంతో ప్రజల్లో ఖచ్చితంగా విశ్వసనీయత ఉంటుంది. సో ఈ మేనిఫెస్టో, ఈ టీడీపీ కూటమి మేనిఫెస్టో అనేది ఒక మైనస్ గా కూడా కూటమికి చెబుతున్నారు. అలాగే ఈ గత 4 రోజులు టీడీపీ బీఎస్పీ పోల్ మేనేజ్మెంట్, మనం ఎలక్షన్స్ లో ఎన్ని ప్రచారాలు చేసినా ఏం చేసినా మనకి ముందు ఒక 2-3 రోజులు చేసే పోల్ మేనేజ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ పోల్ మేనేజ్మెంట్ లో కూడా మనకి టీడీపీ కూటమి విఫలమైందని చెప్పి ఒక కారణంగా చెప్తున్నారు. అలాగే కొన్ని ప్రచార మాధ్యమాలను ఉపయోగించుకొని టీడీపీ జనసేన పుకార్లు, ఎగ్జాక్ట్లీ ఇది కూడా అంతే. కొన్ని పుకార్లు అంటే ఈ కూటమనే కాదు, ఏదైనా కాదు, పార్టీలు కొన్ని సోషల్ మీడియా కానీ లేదంటే మీడియా మాధ్యమాలను ఉపయోగించుకొని కొన్ని పుకార్లను స్ప్రెడ్ చేయడం వల్ల కూడా ప్రజల్లో కొంత వ్యతిరేకత మూటగట్టుకున్నారనే చెప్పాలి. ఇది కూడా ఒక కారణంగా చెప్తున్నారు. అలాగే ఎలక్షన్ క్యాంపెయినింగ్, సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీ ఇంటింటి అభివృద్ధి సంక్షేమ పథకాలు, ఎగ్జాక్ట్లీ ఇది కూడా అంతే. సీఎం జగన్మోహన్ రెడ్డి మీ ఇంట్లో మేలు జరిగితేనే ఓటేయండి లేదంటే వేయొద్దు అని చెప్పి చాలా క్లియర్ గా చెప్పడం జరిగింది. ఇవన్నీ కూడా ప్రజల్లోకి ఒక పాజిటివ్ గా వెళ్తే మాత్రం మరొకసారి వైఎస్ జగన్మోహన్ రెడ్డినే సీఎం గా చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే అబౌట్ వైఎస్ఆర్సీపీ ఇప్పటి వరకు మనం చూసుకుంటే అలియన్స్ ఏవైతే విఫలమైందో ఆ విషయాలు. ఇక వైఎస్ఆర్సీపీ విషయానికి చూసుకుంటే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి టీడీపీ కూటమి చేసిన ప్రచారం ఖచ్చితంగా మైనస్ అవుతుంది. అంటే ఈ ల్యాండ్ టైటిలింగ్ గురించి ఎవరికి పూర్తి అవగాహన లేదు. అలాగే వైఎస్ఆర్సీపీ కూడా దీని గురించి ఒక క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేయలేదు. కాబట్టి ఇది ప్రజల్లోకి నెగిటివ్ గా వెళ్తే మాత్రం ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ ఓటమి తప్పదు. అలాగే చేసిన అభివృద్ధిని వివిధ కేటగిరీల్లో కల్పించబడిన ఉద్యోగులను వైఎస్ఆర్సీపీ తగిన రీతిలో ప్రచారం చేసుకోలేదు. అంటే చాలా మందికి ఉద్యోగాలు ఇచ్చినప్పటికీ లేదంటే చాలా అభివృద్ధి చేసినప్పటికీ
ఎంతసేపు సంక్షేమం చేస్తాం, ఈ నవరత్నాలు మేము 99% అమలు చేశామని చెప్తున్నారు కానీ ఎక్కడైతే అభివృద్ధి చేశామో అలాగే ఎవరికైతే ఉద్యోగాలు ఇచ్చారో ఈ విషయాలేవి ప్రజల్లోకి సరిగ్గా ప్రజల్లోకి తీసుకెళ్లడంలో విఫలమైంది వైఎస్ఆర్సీపీ. దీనివల్ల కూడా ఓడే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఎలక్ట్రికల్ బిల్స్ మనకు తెలుసు, ప్రజల్లో దీనిపై చాలా వ్యతిరేకత ఉంది. కరెంట్ బిల్స్ ఎక్కువగా వచ్చేయడం వల్ల కూడా ప్రజలు ఈసారి వైఎస్ఆర్సీపీకి వద్దనుకోవడం జరుగుతోంది. అలాగే ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశం అంటే వైఎస్ఆర్సీపీ మరియు టీడీపీ కుటుంబ పార్టీలకి రాజధాని అంశం ఏమాత్రం ఉపయోగం లేదు. అంటే ఈ రాజధాని అంశం ప్రజలు కోరుకుంటున్నారు కానీ దీని మీద ఏ ఒక్క రాజకీయ పార్టీ క్లారిటీ ఇవ్వట్లేదు. వారు వస్తే ఇది చేస్తాం రాజధాని కోసం, ఏది రాజధాని చేస్తారో వాళ్ళలోనే క్లారిటీ లేకపోవడం వల్ల కూడా ఇది అలాగే జగన్ ఈ 3 రాజధానులు అని చెప్పేది కూడా ఎక్కడ డెవలప్మెంట్ జరుగుతోంది, ఎక్కడ రాజధాని అంశాలు ఇవన్నీ కూడా మొన్న మేనిఫెస్టోలో చెప్పారని అంతకుముందు చెప్పలేదు. సో దీనివల్ల కూడా వైఎస్ఆర్సీపీకి మైనస్ అవ్వచ్చు. అలాగే క్షేత్రస్థాయిలో జరుగుతున్న పరిణామాలు పరిశీలించగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరియు శ్రీ నారా చంద్రబాబు నాయుడులో ఎవరు ముఖ్యమంత్రి అనే అంశాన్ని ఆధారంగా ఎన్నికలు జరుగుతున్నాయి. అంటే ఎగ్జాక్ట్లీ ఇక్కడ మనం చూసుకుంటే ఎంతమంది కూటమి కట్టినప్పటికీ ఇక్కడ ఎవరు ముఖ్యమంత్రి అనే ఒక విషయంలోనే ఎన్నికలు జరుగుతున్నాయి. అంటే వైఎస్ జగన్ కావాలా, చంద్రబాబు నాయుడు కావాలా, ఈ రెండింటి మీదే జరుగుతుంది కానీ కూటమిలో ఇంకొకరికి అవకాశం ఉంటుందని ఇలాంటిది ఏది ప్రజల్లోకి వారు తీసుకెళ్లేదు. సో ఇవన్నీ కూడా అంటే ఒకవేళ ప్రజలు చంద్రబాబు నాయుడు కావాలనుకుంటే వైఎస్ జగన్కి ఓటేసే అవకాశాలు లేవు. ఇవన్నీ కూడా వైఎస్ఆర్సీపీకి మైనస్ అవ్వడానికి అవకాశాలు ఉన్నట్లు మనకి సర్వే ద్వారా తెలుస్తోంది. ఎందుకంటే ఏదేమైనప్పటికీ మనం చూసుకుంటే ఏపీలో కూటమి వస్తుందా లేదంటే వైసీపీ వస్తుందా అంటే సర్వే ద్వారా 105 స్థానాల్లో వైఎస్ఆర్సీపీ వస్తుంది, 56 నుంచి 57 స్థానాల్లో కూటమి వస్తుంది అని చెప్తున్నప్పటికీ ఖచ్చితంగా హోరాహోరీ ఉంటుందని మనం చెప్పుకోవాలి. ఎందుకంటే ఇక్కడున్న ప్రతి కారణాలు మనం చూసుకుంటే ప్రజలు ఏ ఒక్కరికి పూర్తిగా వాళ్ళ మద్దతు ప్రకటించలేదు. ప్రతి దగ్గర న్యూట్రల్ గా ఉన్నారు. వాళ్ళు రాజధాని విషయంలో అయితే గానీ, కూటమి బీజేపీతో కలవడం విషయంలో అయితే గానీ, లేదంటే సంక్షేమ పథకాల విషయంలో అయితే గానీ, వాలంటరీ వ్యవస్థ విషయంలో అయితే గానీ చాలా విషయాల్లో చాలా మంది న్యూట్రల్ గా వ్యవహరించడం మనం చూస్తున్నాం. అయితే ఈసారి ఆంధ్రప్రదేశ్ ఓట్లు ఎవరికి ఎక్కువగా పడ్డాయి, ఎవరు ఓడిపోబోతున్నారు, ఎవరు గెలవబోతున్నారు అనేది చెప్పడం చాలా కష్టంగా కనిపిస్తోంది. హోరాహోరీ పోరైతే ఖచ్చితంగా ఉంటుంది. ఎవరు గెలిచినా ఎడ్జ్ లో గెలుస్తారని మనం చెప్పొచ్చు. అయితే మ్యాజిక్ ఫిగర్ దాటిన వాళ్ళు గవర్నమెంట్ ఫామ్ చేస్తారు అనేది ఇక్కడ మనం క్లియర్ గా చెప్పొచ్చు. కానీ ఎక్కడ క్లీన్ స్వీప్ చేసే అవకాశాలు అయితే ఏ మాత్రం లేవని చెప్పొచ్చు. అయితే పూర్తి రిజల్ట్స్ రావాలంటే మనం జూన్ 4 వరకు వేచి ఉండాల్సిందే.